ప్రియ సహోదరులారా, ఈ సృష్టిలో ఉన్నదంతా సైన్స్ మాత్రమే. అంటే కొన్ని నిర్దిష్టమైన కొలతలతో శక్తి వివిధ దశలలో రూపాంతరం చెందుతోంది. దీనినే మానవ పరిభాషలో సైన్స్ అని అంటారు. మానవులైన మీరు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మీరు చేసే ప్రతి పని వెనుక సైన్స్ ఉంది. అయితే ఈ భూమిపై ప్రస్తుతం 2 రకాల సైన్స్లు ఉన్నాయి. ఒకటి మీకు తెలిసిన పరిమితమైన సైన్స్, రెండవది మీకు తెలియని నిజమైన సైన్స్. ఉదాహరణకి, మీరు నిద్ర లేవగానే వాటర్ తాగితే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది అనేది మీకు తెలిసిన సైన్స్. కానీ నిజమైన సైన్స్ ఏమిటంటే, పంచభూతాల్లో ఒకటైన నీరు దివ్యశక్తికి మాధ్యమంగా ఉండి మీ శరీరపు యంత్రాంగాన్ని సరిచేసి సవ్యంగా పనిచేసేలా చేస్తుంది. ఈ విధంగా మీ అవగాహనను బట్టి సైన్స్ మారుతూ ఉంటుంది. మీరు నిజమైన సైన్స్ తెలుసుకున్నప్పుడు నిజమైన మానవుడిగా సంపూర్ణ జీవితాన్ని గడపగలుగుతారు. అంటే ఆనందకరంగా, సంతృప్తిగా, శాంతితో జీవించగలుగుతారు. మీకు నిజమైన సైన్స్ అందుబాటులోకి రావడానికి ధ్యానం మీకు సహాయపడుతుంది. సాధారణంగా మానవులు ధ్యానం చేయడానికి ఇష్టపడరు. అందువల్లనే మీ భూమి చైతన్య పరిణామం చాలా ఆలస్యంగా జరుగుతోంది. నిజానికి భూమి 1988 నుంచి 2012వ సంవత్సరం వరకు దివ్యభూమిగా రూపాంతరం చెంది మానవులందరూ విశ్వమానవులుగా జీవితాన్ని ప్రారంభించవలసి ఉంది. కానీ ఇది అలా జరగకపోవడానికి కారణం చీకటి వెలుగుకి మధ్య జరుగుతున్న ఘర్షణే. చీకటి మానవుల్ని అజ్ఞానంలోనే, అంటే పరిమితమైన సైన్స్లోనే ఉంచాలని చూస్తుంది. కానీ కాంతి వారికి నిజమైన జ్ఞానాన్ని, అంటే నిజమైన సైన్స్ని ఇవ్వాలని చూస్తుంది. ఆ నిజమైన సైన్స్ మీ లోపల, మీ అంతరంలో వేల సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉంది. మీ బయట మీరు నేర్చుకునేది, చూసేది అంతా పరిమితమైన సైన్స్ మాత్రమే. వాటితో మీరు వృద్ధాప్యము, రోగాలు, తద్వారా మరణము ప్రాప్తిస్తుంది. నిజమైన సైన్స్ మీకు పూర్తి యవ్వనము, ఆరోగ్యము, మరణం లేని జీవితం ప్రసాదిస్తుంది. అందుకే కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ప్రస్తుతం ధ్యానాన్ని అధికంగా ప్రచారం చేస్తున్నాయి. ధ్యానం ద్వారా మీ డిఎన్ఏలోని నిజమైన సైన్స్ మీకు అందుబాటులోకి వస్తుంది. మీకు బాగా నచ్చిన ధ్యాన ప్రక్రియను అవలంబించండి, సాధన చేయండి. దీనికి ఏ సమయమైనా పర్వాలేదు. రాత్రి సమయంలో మీకు నిద్ర రావట్లేదు అంటే మీరు సాధన చేయాలని అర్థం. మీ ఆత్మ సరికొత్త సృష్టి చేయడానికి సిద్ధంగా ఉంది. మీ పాత భావాల నుండి బయటికి రండి. మీ పురాతన భావాలను మీ పిల్లలకు మీరు అందించలేరు. వారి జీవన విధానం భిన్నంగా ఉండడానికి కారణం వారి డిఎన్ఏలో సరికొత్త సైన్స్ ఉంది. ఆ సైన్స్ భూమినంతా వ్యాపిస్తుంది. ఈ సమయంలో ధ్యానమే మీకు వేగంగా పురోభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. మీ ధ్యాన సాధనలో పిరమిడ్స్, మెర్కాబాస్ మరియు క్రిస్టల్స్ని ఉపయోగించండి. మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మీ ఎదుగుదలే మా ఎదుగుదల. మీ ప్లైడియన్స్.